హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర విత్ పచ్చిమిర్చి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం ఈ గోంగూర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అబ్బబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే 4 గోంగూర కట్టలు మీడియం సైజువి తీసుకొని ఆకులు గిల్లుకొని మంచిగా వాష్ చేసుకొని అర్ధగంట లేదా గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. లేత ఆకులు తీసుకోవాలండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఆ తర్వాత నేను 10 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారం తక్కువనే ఉంటాయి. మా బాబు కూడా ఈ కర్రీ తింటాడు, అందుకే కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక 1 కప్పు ఆయిల్ తీసుకొని మళ్ళీ కొంచెం పోసుకున్నాను. ఈ చట్నీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా వేంపుకోవాలి, మాడొద్దండి అస్సలే. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు వేయడం వలన చాలా టేస్ట్ ఉంటుంది. మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు. ఆ తర్వాత 1 ఎండుమిర్చి వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఒకసారి మంచి కలుపుకోవాలి. చూస్తే ఇంత కొడుతుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెమే అవుతుంది ఈ కర్రీ. ఒకసారి మంచి కలుపుకొని మూత పెట్టుకుందాం. నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి, చాలా పుల్లగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ ఆకు సగం ఉడికినది, వాటర్ అనేటివి వస్తున్నాయి. ఒకసారి మంచి కలుపుకుందాం. తర్వాత వెల్లుల్లి ఒక 4-5 తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకెక్కువైనా తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఈ గోంగూరలో ఈ టైంలో వేస్తే ఈ వెల్లుల్లిపాయలు అనేటివి మంచిగా ఉడికి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఒకసారి మూత పెట్టుకొని ఈ గోంగూర చట్నీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఐరన్ కూడా వస్తుంది, పెట్టండి. వాటర్ అనేవి చూడండి ఎన్ని వస్తున్నాయో, అవన్నీ ఆవిరి అయిపోయే వరకు గోంగూర ఉడికినంత వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి మనకు ఆకులు అలానే వస్తున్నాయి. ఒకవేళ చాలా లేత ఆకులు అయితేనేమో ఇలా ఆకులు ఉండదు, కొంచెం ముదిరింది అయితే ఆకులు ఉంటుంది. మా బాబు కూడా తింటాడు కాబట్టి, మా బాబు మంచిగా తింటాడు. మీరు కూడా పెట్టండి, ఏం కాదు. మధ్యాహ్నం చేస్తున్నాను, మీ ఇష్టం. మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, లేకుంటే అలాగైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది వేసుకోవాలి ఖచ్చితంగా. ఈ పచ్చళ్ళలో ఇది వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. 3 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి రావాలి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, మన గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకుంటే అబ్బా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు తెలుసా? కామెంట్ చేయండి. అలాగే తెలియకపోతే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.